ఆలగడ్డలో మరోసారి హై టెన్షన్ మొదలైంది. ప్రస్తుతం ఆలగడ్డలో నరసింహస్వామి పారివేట ఉత్సవాలు జరుగుతున్నాయి. ఏవి సుబ్బారెడ్డికి చెందిన కాంప్లెక్స్ ప్రహారీ గోడను మున్సిపల్ అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేయడంతో తీవ్ర ఉద్రిక్తత అక్కడ నెలకొంది. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆమె తమ్ముడు విఖ్యాతరెడ్డి రాజకీయ కక్షతోనే అధికారులపై ఒత్తిడి తెచ్చి చర్యకు పాల్పడ్డారని ఏవి సుబ్బారెడ్డి తీవ్రంగా ఆరోపిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ తనకు ఏమీ తెలియదని సమాధానం చెప్పడంతో ఆయన అనుమానాలను వ్యక్తం చేస్తూ అఖిలప్రియ అక్రమాలను బయటపెడతారని హెచ్చరించారు. ఇరు వర్గాల కార్యకర్తలు భారీగా గుమిగూడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు భారీగా పోలీసులను మోహరించారు. పండుగ సమయంలో ఈ ఆధిపత్య పోరు మొదలవడంతో ఆళ్లగడ్డలో హై టెన్షన్ కొనసాగుతోంది. వాళ్ళు ఏమంటారు అదేదో రాంగ్ అడ్డంగా ఉంది. అది పబ్లిక్ ఓపెన్ స్పీకర్లో అందరికీ పోలీస్ అధికారులు ఉండగా మున్సిపల్ కమిషనర్తో మాట్లాడినాను. నా పర్మిషన్ లేదు, నేను ఎటువంటి అథారిటీ ఇవ్వలేదు. వచ్చి నాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా డాక్యుమెంట్ ఉంది అని చెప్పి దౌర్జన్యంగా నిలబడి ఎమ్మెల్యే ఆమె తమ్ముడు నిలబడి గోడబడగొట్టడం చాలా దారుణమైన విషయము. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంతో నన్నే ఇట్లా చేస్తే ఎంతమంది ప్రజలను గోడాడిస్తారు. ఆమె చరిత్ర చెప్తే చికెన్ కాడి నుంచి బిచ్చగాళ్ళ కాడి నుంచి శిల్పకళా మందిరం కాడి నుంచి ఏది డబ్బులు తీసుకోలేదు. ఇంతవరకు నేను నోరిప్పి మాట్లాడలేదు. రేపు నుంచి పార్టీతో సంప్రదించి మొత్తం పరువంతా రోడ్డు మీద తీరుస్తా. ఏమని అనుకుంటుందేమో, తమాజ్ చేస్తుందే. ఎమ్మెల్యే అయితే తాలూకాకు రాజా, చట్టం లేదా, గౌరవం లేదా చట్టం మీద. మున్సిపల్ కమిషన్ క్లియర్గా చెప్తున్నాడు. ఓపెన్ స్పీకర్